రంగారెడ్డి జిల్లా నార్సింగిలో భారీగా డ్రగ్స్ పట్టుకున్నారు శంషాబాద్ ఎస్ఓటీ పోలీసులు. నిందితుడు రాజస్థాన్ నుంచి హైదరాబాద్ కి డ్రగ్స్ తీసుకొస్తుండగా నార్సింగి వద్ద పోలీసులు పట్టుకున్నారు. నిందితుడి నుంచి 1.5 కోటి విలువైన 650 గ్రాముల హెరాయిన్ ని స్వాధీనం చేసుకున్నారు. ఇక తానే ఆ డ్రగ్స్ వాడుతున్నట్లు నిందితుడు అంగీకరించినట్లు పోలీసులు తెలిపారు. మరో హెరాయిన్ విక్రయించిన వ్యక్తిపై కూడా పోలీసులు కేసు ఫైల్ చేశారు. రంగారెడ్డి జిల్లా నార్సింగిలో భారీగా డ్రగ్స్ ని పట్టుకున్నారు శంషాబాద్ ఎస్ఓటీ పోలీసులు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి కిరణ్ మనకు అందిస్తారు. కిరణ్, సుమా, నార్సింగిలో భారీగా డ్రగ్స్ పట్టుకున్నారు ఇటు పోలీసులు. సుమారుగా 650 గ్రాములకు సంబంధించిన గోధుమ కలర్ సంబంధించిన హెరాయిన్ ని పట్టుకోవడం జరిగింది. దీని విలువ సుమారుగా 1,50,00,000 పైగా ఉంటున్నట్టుగా అంచనా వేస్తున్నారు. ఓ బ్యాగులో హెరాయిన్ తీసుకొచ్చి హైదరాబాద్ లో విక్రయిస్తున్నట్టు తెలుస్తుంది. రాజస్థాన్ లో దీన్ని కొనుగోలు చేసి హైదరాబాద్ కి తరలిస్తున్నట్టుగా ప్రస్తుతానికైతే తెలుస్తుంది. ఇక ఎవరైతే ఈ పోలీసుల అదుపులో ఉన్న ఆ కన్జ్యూమర్ ఎవరైతే ఉన్నారో అతడే తానే హెరాయిన్ సరఫరా చేస్తున్నట్లు కూడా ఒప్పుకున్నట్టు తెలుస్తుంది. ప్రస్తుతానికైతే ఈ వ్యక్తితో పాటు ఎవరు ఇక్కడ ఈ హెరాయిన్ ని విక్రయిస్తున్నారు, ఇంకా కన్జ్యూమ్ చేస్తున్న సంబంధించిన సమాచారాన్ని కూడా రాబట్టే ప్రయత్నం అయితే పోలీసులు చేస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి గతంలో కూడా పెద్ద మొత్తంలో ఇటు సైబరాబాద్ కమిషనరేట్ పరిధికి సంబంధించి కూడా రాజస్థాన్ నుంచి రోడ్డు మార్గంలో హైదరాబాద్ కి హెరాయిన్ తీసుకొచ్చి కూడా ఇక్కడ కొంతమంది కన్జ్యూమర్లకి విక్రయిస్తున్నట్టు గతంలో పోలీసులు పట్టుబడినప్పుడు తెలిసింది. కాబట్టి ఆ లింక్ ఆధారంగానే ఇంత పెద్ద మొత్తంలో హెరాయిన్ స్వాధీనం చేసుకుంటుంది. దీనికి సంబంధించి పూర్తి సమాచారం అయితే రావాల్సి ఉంటుంది. ప్రస్తుతం ఎస్ఓటీ పోలీసులు స్వాధీనం చేసుకున్న ఈ 650 గ్రాములకు సంబంధించి కూడా ఈ డ్రగ్స్ ని ఈ డ్రగ్స్ ని ఏ రకంగా వాడతారు, ఏంటి సమాచారం కొంత రావచ్చు. ప్రస్తుతానికైతే పోలీసుల అదుపులో 2 వ్యక్తులు ఉన్నట్టుగా తెలుస్తుంది. థాంక్యూ కిరణ్.